ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 3. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయకాలం ఆదికాండం 7, 8, 9 అధ్యాయాలు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు యొక్క ప్రశస్తమైన కృప మీకు తోడైయునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైనటువంటి వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీ జీవితంలో ఈరోజు నడిపించే దేవుడిగా నీకు ఉండబోచున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. కలవరం, కొట్లాటలు, అసమాధానం, అశాంతి, గందరగోళం ఉన్నటువంటి ఈ లోకంలో నిన్ను ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపించబోతున్నాడు. ఆయన నీకు మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయన నీకు కాపరి అయి ఉంటే నీకు ఏలేమియూ కలగదు. నీ ముందర ఎన్ని లోయలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ నీ ముందర ప్రభు నడుస్తున్నారు కనుక ఆయన నిన్ను అపజయం పాలు కానివ్వడు. నిన్ను ఆయన ఆదరిస్తాడు. నీకు ఆయన విజయాన్ని ఇస్తాడు. నీకు ఆయన స్వస్థతనిస్తాడు. నీకు ఆయన సంతోషాన్ని కలుగజేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను నడిపించాలని నీవు కోరుచున్నావా? అయితే ఆయన కూడా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు గనక ప్రభువా నన్ను ఈరోజు మీ చిత్తానుసారంగా నడిపించండి అని అడిగితే నీకున్న ఆశ, నీకున్నటువంటి కోరిక తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయాసకరమైన మార్గమును తొలగించి నీకు అద్భుతమైన ఆదరణకరమైన మార్గంలో నిన్ను ఆయన నడిపిస్తాడు. కృపాక్షేమములతో దేవుడు నిన్ను తోడుకొని వెళతాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెలుచున్నప్పుడు వారు పూర్తిగా ఒక క్రొత్త మార్గంలో బయలుదేరి వెళుతున్నారు. వారికి ఆ దారి ఎంతమాత్రం తెలియదు. ఇంతకుముందు ఆ దారిలో వారు నడిచిన వారు కాదు. కానీ ఆ క్రొత్త పరిస్థితుల్లో ఏమీ తెలియని ఆందోళనకరమైనటువంటి ఆ పరిస్థితులలో దేవుడు వారికి ముందుగా పగటివేళ మేఘస్తంభంలోనూ రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ నడిచాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొనబోయే ఆ క్రొత్త పరిస్థితిని నేను ఎలా దాటాలి అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆందోళన చెందవద్దు. దేవుడే నీ ముందర సైన్యాధిపతి వలె సాగి వెళుతున్నాడు. నిశ్చయముగా ఆయన నీకు జయమును అనుగ్రహిస్తాడు. నీ కలవరాలని ఆయన కొట్టివేస్తాడు. ఆనందముతో నిన్ను నింపుతాడు. ఈరోజు సాయంకాలం నీ పడక మీదకి వెళ్ళేసరికి తప్పకుండా ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క నడిపింపును, ఆయన యొక్క ఆదరణను నువ్వు అనుభవించి తీరుతావు. ప్రభు అట్టి కృప నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవు మమ్మల్ని
నిత్యము నడిపించే దేవుడుగా ఉన్నారు. గాఢంధకారపు లోయలలో, మరణాంధకారపు లోయలలో, వ్యాధిగ్రస్తమైన పరిస్థితులలో మేము సాగి వెళుతున్నప్పుడు మీ హస్తము చాపి మమ్మల్ని ఆదరించి, బలపరిచి, స్వస్థపరిచి, విజయమును, సమృద్ధిని, ఆదరణను, కృపా సమాధానములను దయచేసి మీరు మాకు జయాన్ని ఇవ్వబోతున్నందుకై వందనాలు. మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క చల్లని చేతి స్పర్శ మా ప్రియులు అనుభవించుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.